శ్రీ రామాయణం 108 ప్రశ్నలు జవాబులతో. రామాయణం చదవాలనే ఆసక్తి అందరిలోనూ పెరగాలనే సదుద్దేశంతో ప్రాథమిక విజ్ఞానం కోసం తయారు చేయబడిన కొన్ని ప్రశ్నలు మాత్రమే ఇవి. 1. శ్రీమద్రామాయణం రచించిన మహర్షి ఎవరు? వాల్మీకి. 2. వాల్మీకి మహర్షికి రామాయణ గాథను ఉపదేశించిన ముని ఎవరు? నారదుడు. 3. రామకథను వినిన తర్వాత వాల్మీకి మహర్షి మధ్యాహ్న స్నానానికి ఏ నదికి వెళ్ళాడు? తమసా నది. శ్రీమద్రామాయణంలో మొత్తం ఎన్ని శ్లోకాలు ఉన్నాయి? 24,000. 5. శ్రీమద్రామాయణాన్ని గానము చేస్తూ మొదట ప్రచారం చేసిందెవరు? కుశలవులు. 6. అయోధ్య నగరం ఏ నది ఒడ్డున ఉన్నది? సరయూ నది. 7. అయోధ్య ఏ దేశానికి రాజధాని? కోసల రాజ్యం. 8. దశరథ మహారాజుకు ఆంతరంగికుడైన మంత్రి ఎవరు? సుమంత్రుడు. 9. దశరథుని భార్యల పేర్లు ఏమిటి? కౌసల్య, సుమిత్ర, కైకేయ. 10. సంతానం కోసం దశరథుడు చేసిన యాగం పేరు? పుత్రకామేష్టి. 11. యజ్ఞకుండము నుండి వెలువడిన దివ్య పురుషుడు ఇచ్చిన పాయసాన్ని దశరథుడు తన భార్యలకు ఎట్లు పంచెను? కౌసల్యకు 50%, సుమిత్రకు 25%, కైకేయికి 12.5%, మిగిలిన 12.5% మళ్ళీ సుమిత్రకు. 12. బ్రహ్మదేవుని ఆవరింత నుండి పుట్టిన వారెవరు? జాంబవంతుడు. 13. వాలి ఎవరి అంశతో జన్మించెను? దేవేంద్రుడు. 14. వాయుదేవుని వలన జన్మించిన వానరుడెవరు? హనుమంతుడు. 15. కౌసల్య కుమారుని పేరేమిటి? శ్రీరాముడు. 16. భరతుని తల్లి పేరేమిటి? కైకేయ. 17. రామలక్ష్మణ భరత శత్రుఘ్నుల కవలలు ఎవరు? వారి తల్లి పేరేమిటి? లక్ష్మణ శత్రుఘ్నులు. తల్లి సుమిత్ర. 18. రామలక్ష్మణుల భరత శత్రుఘ్నులకు నామకరణం చేసిన మహర్షి ఎవరు? వశిష్ఠుడు. 19. విశ్వామిత్రుడు వచ్చే నాటికి రాముని వయస్సు 16 సంవత్సరాలు. 20. విశ్వామిత్రుని యజ్ఞానికి విజ్ఞానాన్ని కల్పిస్తున్న రాక్షసులు ఎవరు? మారీచ, సుబాహులు. 21. రామునికి అలసట, ఆకలి లేకుండా ఉండుటకు విశ్వామిత్రుడు ఉపదేశించిన మంత్రం పేరేమిటి? బల, అతిబల. 22. విశ్వామిత్రుని ఆశ్రమం పేరు? సిద్ధాశ్రమం. 23. తాటక భర్త పేరేమిటి? సుందుడు. 24. తాటకను శపించిన మహర్షి ఎవరు? అగస్త్యుడు. 25. గంగను భూమికి తెచ్చుటకు తపస్సు చేసిన వారెవరు? భగీరథుడు. 26. గంగకు జాహ్నవి అనే పేరు ఎందుకు వచ్చెను? జాహ్ను మహర్షి చేత త్రాగివేయబడుటచే. 27. అహల్య భర్త ఎవరు? గౌతమ మహర్షి. 28. జనక మహారాజు ఆస్థాన పురోహితుడెవరు? శతానందుడు. 29. సీత ఎవరికి జన్మించెను? నాగటి చాలున జనకునికి దొరికెను. 30. శివుడు తన ధనస్సును ఏ మహారాజు వద్ద ఉంచెను? దేవరాతుడు. 31. శివధనస్సును తయారు చేసినదెవరు? విశ్వకర్మ. 32. భరత శత్రుఘ్నుల భార్యల పేర్లు? మాండవి, శృతకీర్తి. 33. లక్ష్మణుని భార్య అయిన ఊర్మిళ తండ్రి ఎవరు? జనకుడు. 34. జనకుడి తమ్ముడు పేరు ఏమిటి? కుశధ్వజుడు. 35. పరశురాముడు శ్రీరామునికి ఇచ్చి ఎక్కుపెట్టమన్న ధనస్సు పేరేమిటి? వైష్ణవ ధనస్సు. 36. భరతుని మేనమామ పేరు ఏమిటి? యుధాజిత్తు. 37. దశరథుని వరాలు కోరమని కైకను ప్రేరేపించినదెవరు? మందర. 38. కైక దశరథుని వరాలు కోరినప్పుడు భరతుడెచ్చట ఉండెను? గిరివ్రజపురం మేనమామ ఇంట. 39. రాముని మిత్రుడు గుహుడు ఉండే ప్రాంతమేది? శృంగబేరపురం. 40. సీతారాములు తమ వనవాసం మొదటి రోజు రాత్రి ఏ వృక్షం కింద నిద్రించెను? గార చెట్టు. 41. శ్రీరాముని వనవాసమునకు చిత్రకూటము తగినదని సూచించిన ముని ఎవరు? భరద్వాజ ముని. 42. పర్ణశాలకు సమీపంలోని నది పేరేమిటి? మాల్యావతి. 43. దశరథుని శవమును భరతుడు వచ్చే వరకు 7 రోజుల పాటు ఎక్కడ భద్రపరిచారు? తైలద్రోణములో. 44. శ్రీరామునితో నాస్తిక వాదన చేసినదెవరు? జాబాలి. 45. భరతుడు రాముని పాదుకలుంచిన పట్టణమేది?
నంది గ్రామము. 46 అత్రి మహాముని భార్య ఎవరు? అనసూయ. 47 దండకారణ్యంలో రామలక్ష్మణులను ఎదుర్కొన్న మొదటి రాక్షసుడెవరు? విరాధుడు. 48 పంచవటిలో నివసింపుమని రామునితో సలహా ఇచ్చినదెవరు? అగస్త్యుడు. 49 పంచవటి ఏ నదీ తీరాన ఉన్నది? గోదావరి. 50 లక్ష్మణుడు ఎవరి చెవులు ముక్కు కోసెను? శూర్పణఖ. 51 ఖరదూషణాది 14,000 మంది రాక్షసులు ఎక్కడి నుండి పంచవటికి వచ్చెను? జనస్థానము. 52 సీతను అపహరించుటకు రావణుడు ఎవరి సహాయం కోరెను? మారీచుడు. 53 సీత రాముడిని కోరిన మాయా మృగం ఏది? బంగారు లేడి. 54 సీతను తీసుకుపోతున్న రావణునితో యుద్ధము చేసిన పక్షి ఎవరు? జటాయువు. 55 సీతను అన్వేషించుతున్న రామలక్ష్మణులకు అరణ్యములోని మృగములు ఏ దిక్కుకు సంకేతము చూపెను? దక్షిణపు దిక్కు. 56 సీతాన్వేషణలో ఉన్న రామలక్ష్మణుడు ఏ రాక్షసుని హస్తములలో చిక్కుకొనెను? కబంధుని. 57 సీతాన్వేషణలో రామలక్ష్మణులు చేరుకున్న శబరి ఆశ్రమం ఏ నదీ తీరాన ఏ వనములో ఉన్నది? మతంగ వనము, పంపా నది. 58 సుగ్రీవాదులు ఏ పర్వత ప్రాంతంలో నివసించుచుండెను? ఋష్యమూక పర్వతం. 59 రామలక్ష్మణుల గురించి తెలుసుకున్నట్టుకై వారి వద్దకు సుగ్రీవుడు ఎవరిని పంపెను? హనుమంతుడు. 60 రామ సుగ్రీవుల మైత్రి ఎవరి సాక్షిగా జరిగెను? అగ్ని సాక్షిగా. 61 రాముడు తన బాణమును దేనితో తయారు చేయబడినవని సుగ్రీవునకు చెప్పెను? కుమారస్వామి జనించిన వనములోని బంగారు కాండములు. 62 సుగ్రీవుని భార్య పేరు రుమ. 63 వాలి భార్య పేరు తారా. 64 వాలి సుగ్రీవుల రాజ్యము పేరేమిటి? కిష్కింద. 65 వాలిని కవ్వించి పారిపోయి బిలంలో దాక్కున్న రాక్షసుడ పేరేమిటి? మాయావి. 66 హిమవంతుని సలహాతో వాలితో యుద్ధానికి వచ్చిన రాక్షసుడు ఎవరు? దుందుబి. 67 వాలి విసిరిన దుందుబి కళేబరం ఎవరి ఆశ్రమంలో పడెను? మతంగముని. 68 వాలి కుమారుని పేరేమిటి? అంగదుడు. 69 రాముడు ఒకే బాణంతో ఎన్ని సాలవృక్షములను భేదించెను? 7. 70 సుగ్రీవుని రాజ్యాభిషేకం తర్వాత రామలక్ష్మణుడు ఎక్కడ నివసించెను? ప్రసవణగిరి. 71 సీతాన్వేషణ కోసం సుగ్రీవుడు తూర్పు దిక్కుకు పంపిన వానర సేనకు నాయకుడెవరు? వినతుడు. 72 సీతాన్వేషణ కోసం సుగ్రీవుడు దక్షిణ దిక్కుకు పంపిన వానర సేనకు నాయకుడెవరు? అంగదుడు. 73 సుగ్రీవునికి సీతాన్వేషణ కోసం పశ్చిమ దిక్కుకు పంపబడిన సుషేణునికి బంధుత్వం ఏమిటి? మామగారు, తారా తండ్రి. 74 సీతాన్వేషణ కోసం సుగ్రీవుడు ఉత్తర దిక్కుకు పంపిన వానర సేనకు నాయకుడెవరు? శతఫలుడు. 75 సీతాన్వేషణ కోసం సుగ్రీవుడు వానరులకు ఎంత సమయం గడివిచ్చెను? మాసం, 1 నెల. 76 హనుమంతుడు ఏ దిక్కుకు వెళ్ళిన వానర సేనలో ఉండెను? దక్షిణ దిక్కు. 77 సీతకు ఆనవాలు కొరకై రాముడు హనుమంతునికి ఏమిచ్చెను? తన రామ పేరు చెక్కబడిన ఉంగరము. 78 హనుమంతుడు మొదలైన వానరులను చిక్కుకున్న బిలము లోయలో ఉన్న తాపసి పేరేమిటి? స్వయప్రభ. 79 సముద్రవతల ఉన్న రావణుని సీతను చూడగలుగుతున్నానని వానరులకు చెప్పిన పక్షి పేరేమిటి? సంపాతి. 80 హనుమంతుని తల్లివైన అంజన అసలు పేరు? పుంజికస్థల. 81 హనుమంతుడు సముద్రమును లంఘించుటకు ఎక్కిన పర్వతం పేరేమిటి? మహేంద్ర పర్వతము. 82 హనుమంతుడు సముద్రము దాటుతున్నప్పుడు విశ్రమించకుండా ఆతిథ్యం ఇచ్చిన పర్వతం ఎవరు? మైనాకుడు. 83 హనుమంతుని శక్తిని పరీక్షించుటకు దేవతలు సముద్రంలో నియమించిన నాగమాత పేరేమిటి? సురస. 84 హనుమంతుడు నీడను ఆకర్షించి హనుమంతుని తన వైపు లాగిన సముద్ర జంతువు పేరేమిటి? సింహిక. 85 హనుమంతుడు లంఘించిన సముద్రం పొడవెంత? 100 యోజనములు. 86 లంకలో హనుమంతుడు దిగిన పర్వతం పేరేమిటి? లంబ పర్వతం. 87 హనుమంతుడు సీతను కనుగొన్న వనం పేరేమిటి? అశోకవనం. 88 రావణుడు సీతకు
ఎన్ని మాసములు గడువిచ్చెను? 12. 89. రామునకు విజయము రాక్షసులకు వినాశము వచ్చునని కలగన్న రాక్షస స్త్రీ ఎవరు? త్రిజట. 90. హనుమంతుడు చెట్టుపై దాగి ఉండి సీతకు వినపడినట్లు ఎవరి కథ వినిపించెను? రామకథ. 91. రామునికి నమ్మిక కలుగటకై సీత హనుమంతునికి ఇచ్చిన ఆభరణం పేరేమిటి? చూడామణి. 92. హనుమంతుడు లంకలో ఎంతమంది రావణుని కింకరులను వధించెను? 80,000 మంది. 93. హనుమంతుడు ఎవరి అస్త్రముచే బంధింపబడి రావణుని వద్దకు పోయెను? ఇంద్రజిత్తు సంధించిన బ్రహ్మాస్త్రము. 94. దూతను వధించుట తగదని రావణునికి బోధించినదెవరు? విభీషణుడు. 95. తిరిగి వచ్చిన హనుమంతునితో కలిసి వానరులు ఆనందంతో ధ్వంసం చేసిన సుగ్రీవుని ఇష్టమైన వనం పేరేమిటి? మధువనం. 96. వానరులు వనం ధ్వంసం చేస్తున్న విషయం సుగ్రీవునికి చేరవేసినదెవరు? మధువన రక్షకుడు, సుగ్రీవుని మేనమామ అయిన దధిముఖుడు. 97. సీత జాడ తెలుసుకొని వచ్చిన హనుమంతునికి రాముడిచ్చిన బహుమతి ఆలింగన సౌభాగ్యము. 98. సముద్రం దాటుటకు 100 యోజనములు సేతువు నిర్మించిన వానర ప్రముఖుడి పేరేమిటి? నలుడు. 99. ఇంద్రజిత్తు ఏ ప్రదేశంలో హోమం చేయుచుండగా లక్ష్మణుడు వధించెను? నికుంభిళ. 100. రామునికి ఆదిత్య హృదయం స్తోత్రమును ఉపదేశించిన ముని ఎవరు? అగస్త్యుడు. 101. రావణుని వధించుటకు రామునికి రథం పంపిందెవరు? ఇంద్రుడు. 102. రామరావణ యుద్ధంలో రాముని రథసారథి ఎవరు? మాతలి. 103. రావణ వధనాంతరం లంక నుండి సీతారామ లక్ష్మణ వానరులతో బయలుదేరిన పుష్పక విమానం అయోధ్య చేరేలోపు ఎక్కడ ఎవరి కోసం ఆగుతుంది? కిష్కింధలో వానరుల భార్యలు కూడా పుష్పక విమానంలో ఎక్కడం కోసం. 104. గుహునకు భరతునకు తన రాకను తెలియజేయుటకు శ్రీరాముడు ఎవరిని ముందుగా పంపెను? హనుమంతుడు. 105. అయోధ్యలో సీతారాముల ఊరేగింపు సమయంలో సుగ్రీవుడు ఎక్కిన ఏనుగు పేరేమిటి? శత్రుంజయం. 106. శ్రీరాముడు అయోధ్యలో సుగ్రీవునికి అతిథి గృహంగా ఎవరి భవనమునిచ్చెను? స్వయంగా తన భవనమునే ఇచ్చెను. 107. పట్టాభిషేక సమయంలో శ్రీరామునికి అలంకరించిన కిరీటం పూర్వం ఎవరిచే తయారు చేయబడినది? బ్రహ్మ. 108. శ్రీరామ పట్టాభిషేకం తర్వాత సీతాదేవి హనుమంతునికి ఇచ్చిన బహుమతి ఏమిటి? తన మెడలోని ముత్యాల హారం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు. రేపటి తరానికి బతుకు భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి. ఓం నమః శివాయ.